దక్షిణాది రాష్ట్రాల్లో లారీల సమ్మెతో సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతానికి నిత్యావసర వస్తువుల ధర పెరగలేదు, కానీ లారీ సమ్మె ఆగకపోతే మాత్రం ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. హైదరాబాద్లోని మార్కెట్లలో పరిశ్రమ ప్రతినిధి అరుణ్ అందిస్తారు. లారీల సమ్మె 5వ రోజు కొనసాగుతుంది. అయినా నిత్యావసరాలకు సంబంధించినటువంటి వస్తువులకు ఎలాంటి ఇబ్బంది లేదు. లారీల సంఘాల యాజమాన్యాలు కూడా నిత్యావసర సరుకులు అలాగే ఎమర్జెన్సీ మెడిసిన్కి సంబంధించినటువంటి వస్తువులకి మేము ఆటంకం కలిగించమని చెప్పిన నేపథ్యంలో మనం ఇప్పుడు కొత్తపేట రైతు బజార్లో ఉన్నాం. ఈ రైతు బజార్లో తాజాకు సంబంధించిన కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. రేట్లు కూడా యథావిధిగా గతంలో ఉన్న రేట్లకే అందుబాటులో ఉన్నాయి. నిజానికి లారీల సంఘాలు సమ్మె చేస్తే నిత్యావసర వస్తువులకు ఇబ్బంది తలెత్తుతుందనే భయం ఉంది. కొంతమంది దళారులు కావాలని రేట్లు పెంచే ప్రయత్నంలో సరుకు రేట్లు పెరిగినాయని భయాన్ని సృష్టిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆ సమస్య అయితే రాలేదు. ముందుగా ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా ఎక్కడికక్కడికి సరుకు రవాణా అవుతూనే ఉంది. మరోవైపు నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి రవాణాకి లారీల సంఘ యాజమాన్యాలు కూడా అబ్జెక్షన్ చెప్పకపోవడం వల్ల పరిస్థితి అయితే ఇంకా అదుపు తప్పలేదు. మరో 2-3 రోజుల పాటు ప్రభుత్వం దిగి రాకపోతే పరిస్థితి వాళ్ళు నిత్యావసరం సంబంధించినటువంటి సరుకును కూడా నిలిపివేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో మరో వారం రోజుల పాటు కావాల్సిన చర్యలు రవాణా శాఖ అధికారులు కూడా ఆల్టర్నేట్ ఏర్పాట్లు బస్సులలో కూడా సరుకును రవాణా చేసుకునేలాగా వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఇబ్బంది లేకపోయినా మరో 3-4 రోజుల తర్వాత పరిస్థితి తీవ్ర రూపం దాలుస్తుందని హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇక్కడ సరుకుకు సంబంధించినటువంటి రైతులు ఎలా తీసుకొస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది తలెత్తుతుందా అనే విషయం ఇక్కడికి వచ్చిన రైతులతో మాట్లాడదాం. లక్ష్మి గారు, మీరు ఏమేమి ఇక్కడ అమ్ముతారు? నీలమ్మ, ఇక్కడ ఏమేమి అమ్ముతారు? టమాటాలు, బెండకాయలు మాకు వెళ్తాయి. గవే మేము చేను నుంచే తెస్తాం. మేము రైతులమే. ఎంత ఉన్నాయి రేట్లు? ఇప్పుడు 20 రూపాయలు 18 రూపాయలు రాసిరు, కానీ మాకు గిట్టుబాటు లేదు సార్. ఏం కూలీలకి 300 ఇస్తున్నాం. మాకేం పడతలేదు. ఆడ వీటికి వస్తే 20 రూపాయలు అమ్మితే మాకేం వస్తలేదు. కూలీలకు 300 ఎడబెట్టాలని మా చేతులు చూడట్లున్నాయి. బాగా అవుతుందని మేమే సొంతం మేరుకొని వస్తున్నాం. కూలీలతో ఇబ్బంది ఉంది. వీడికి వస్తే 20 రూపాయలు కూడా 18 రూపాయలు కూడా అమ్మనిస్తలేరు. మీరు ఇక్కడ తీసుకురావడానికి ఇబ్బంది అవుతుందా? మీకు లారీలు మాకు ఏం ఇబ్బంది లేదు. లారీలతో ఏమి ఇబ్బంది లేదు, కానీ మాకు కూలీలతో ఇక్కడ రేటుతో ఇబ్బంది ఉంది, నీళ్ళతో ఇబ్బంది ఉంది. మాకు లారీలతో ఏమి ఇబ్బంది లేదు. సరుకు వచ్చింది అమ్ముడుపోతుందా? పోతుంది కానీ ఏం రేటు రాస్తలేరు. ఏమైనా అక్కడ మాలు సరుకు మాలు వేసుకొస్తారు, మొండిగా తొండిగా వేసుకొచ్చి మొత్తం అగ్వాయి అమ్మతకాలం మా స్పేసి చేస్తే కూడా అదే రేటు అడుగుతారు. ఏం చేయాలి? మేము పొద్దుగాల 300 పెట్టి ఒక మంచికి 300 పెట్టి ఏరుకొస్తే అదే అర్ధ కిలో 10 రూపాయలు ఇవ్వమండ్రి. ఇది రైతులకు సంబంధించినటువంటి బాధ. తమకు సంబంధించినటువంటి దళారులు ఎక్కువ రేట్లో తీసుకోవడం, అలాగే కూలీలు కూడా గుట్టట్లేదని చెప్తున్నారు. మరోవైపు రైతు బజార్కు సంబంధించిన అధికారులతో మాట్లాడదాం. గతంతో రేట్లు ఎలా ఉన్నాయి, నిజానికి సమ్మె ప్రారంభమైన తర్వాత ఏమైనా రేట్లు పెరిగాయా? మీరు చెప్పండి మేడం, ఎలా ఉన్నాయి? మనకు ఈ లారీ స్ట్రైక్ ఎఫెక్ట్ నుంచి మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. మన రైతులకు కానీ మన కన్జ్యూమర్స్ కానీ ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. మనకు ఆల్రెడీ మన ఫార్మర్స్కి ఒక 5-6 మండలాల నుంచి బస్సెస్ ఎర్లీ మార్నింగ్ వస్తాయి. ఇంకా కొంచెం ఏమైనా సరుకుంటే వాళ్ళ ఓన్ వెహికల్స్లో తెచ్చుకుంటారు. సో ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. రేట్స్ కూడా అనుకున్నంతగా ఏమీ పెరగలేదు. యాక్చువల్గా చూసినట్టయితే ఇంకా 4-5 డేస్ క్రితం ఉన్న రేట్ల కంటే కూడా ఇప్పుడు ప్రజెంట్గా ఇంకా కొంచెం 4-5 రూపాయలు తక్కువనే ఉన్నాయి. మా అధికారులు కూడా మార్కెటింగ్ ఆఫీసర్స్, వీళ్ళు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఏడీఎం మేడం కూడా ఎప్పుడు ఫాలోఅప్లో ఉంటున్నారు. ఈరోజు కూడా మార్నింగ్ కలెక్టర్ మీటింగ్ ఉందని చెప్పి మీకు ఏమన్నా అరేంజ్మెంట్స్ కావాలా అని డైలీ మాకు కాల్ చేసి ఏమన్నా అరేంజ్మెంట్స్ కావాలంటే చెప్పండి అమ్మా, ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి అని డైలీ ఫాలోఅప్లో ఉంటున్నారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ కూడా కలెక్టర్ గారు మీటింగ్ ఉందని చెప్పి మా మేడం గారు ఫోన్ చేసి ఏమన్నా అరేంజ్మెంట్స్ చేయమంటే చేస్తామని అడిగారు. మాకు ఎలాంటి రేట్లు ఎలా ఉన్నాయి మేడం? టమాటా కానీ మిగిలిన టమాటా ఒక 5-6 రోజుల క్రితము పోల్చుకుంటే ఈరోజు ఒక 5 రూపీస్ తగ్గింది. 15 రూపాయలు ఉంది ఈరోజు కిలో టమాటా వచ్చి. మొన్న 6 డేస్ క్రితము 21 రూపీస్ ఉంది. రేట్స్ అయితే ఎలాంటి పెరగలేదు. ఎలాగైతే రేట్స్ అయితే పెరగలేదు ఇప్పటివరకు. అనుకున్నంతగా ఏమీ లేదు అసలు. మామూలుగా చూస్తేనైతే కొంచెం తక్కువనే ఉంది. 3-4 రూపాయలు కూడా తక్కువనే ఉంది రేట్స్. ఇది ఆఫీసర్స్ చెప్తుంది. ఇక్కడ నిత్యావసర వస్తువులు అలాగే కూరగాయలకు సంబంధించినటువంటి రేట్ల మీద ప్రభావం ఇప్పటివరకు సమయ ప్రభావం లేదు. కానీ మరోవైపు తర్వాత 3-4 రోజుల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాని మీద ఇప్పటికీ అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే బస్సులని కూడా అరేంజ్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు అయితే మొదలెట్టారు. లారీ అసోసియేషన్ వాళ్ళతో ఈరోజు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, బీమా సంస్థలతో జరుగుతున్న చర్చల నేపథ్యంలో తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనే ముందస్తు జాగ్రత్తగా అధికారులు చర్య తీసుకోవడం వల్ల మరో వారం పాటు ఎలాంటి ఇబ్బందులు లేవు అనేది ఇక్కడ విషయం తెలుస్తుంది. మరోవైపు నిత్యావసర వస్తువులు కాకుండా హోల్సేల్ మార్కెట్కి రావాల్సినటువంటి బేగంపేట, అలాగే బేగం బజార్, అలాగే ఇతరత్ర
హోల్సేల్ వ్యాపారులకు సంబంధించినటువంటి టోకుల్లో వచ్చే లారీల సంఖ్య మాత్రం తగ్గిపోవడం వల్ల కొంత సరుకు తగ్గుతుంది అనేది తెలుస్తుంది. ఈ రోజు నుంచి నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి సరుకు మీద డిసైడ్ చేసుకుంటారు కాబట్టి మరో 3-4 రోజుల తర్వాత ఈ ప్రభావం ఉంటుందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఫోటో స్టూడియో.